చేయకుండా కొంతమంది ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి దానివల్ల ఏంటో లాభం అది అల్లావాలం. మరి ఏదైతే చేయమన్నారో అది ఖచ్చితంగా చేయాలి. మరి ఏదైతే అవసరం లేదని చెప్పారో దాన్ని చేయడం వల్ల ఏం పుణ్యమో తెలియదు. కానీ దాంట్లో జరిగే షిర్క్ మరియు బిదాత్ కార్యక్రమాల వల్ల అక్కడ జరిగే అనేక రకాల ఇస్లాంకి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల వల్ల ఇంకా మనం చేసుకున్న పుణ్యాలు పాడవటమే తప్ప వాటి వల్ల లాభం ఏంటి? వీలైతే మనం నమాజ్ చదవాలి, వీలైతే ఉపవాసం ఉండాలి, వీలైతే హజ్ ఉమ్రాలు చేయాలి, వీలైతే అక్కడ ఖర్చు పెట్టే ఏదైతే ఖర్చు ఉందో మన కుటుంబంలో ఉన్నటువంటి పేదవారు కానీ బంధువుల్లో ఉన్నటువంటి పేదవారు కానీ మన ఇంటి ఇరుగు పొరుగు ఉన్న కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్నేహితుల పైన బంధువుల పైన చుట్టుపక్కల వారి పైన మన పైన హక్కు ఉంది అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంలో. అటువంటి వారికి ఖర్చు పెట్టడం, అటువంటి వారికి సహాయం సహకారాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, సోషల్ వర్క్ చేయడం, సమాజ సేవ చేయడం ఇంకా మంచిది. ఇటువంటి ఏదైతే అవసరం లేదని కార్యక్రమాలకు ఖర్చు పెట్టే బదులుగా ఇటువంటి అవసరమైన కార్యక్రమాల ద్వారా పుణ్యాలు సంపాదించుకోవడం కోసం ఖర్చు పెట్టి మరి వాటి జరియాలో అల్లాహ్ని ప్రార్థన చేసుకోవడం వల్ల లాభం ఉంటుంది. ఏదైతేనేమి అసలు షిర్క్ అంటే ఏమిటి, బిదాత్ అంటే ఏంటి, హరామ్ అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటి, ఇది అసలు ప్రతి ముస్లిం కూడా తెలుసుకుంటే వారికి ఇహలోకంలో సమాజ జీవితంలో ప్రళయం రోజు పరలోకంలో కూడా ఎంతో లాభం పొందే అవకాశం ఉంటుంది. ఏదైతే పుట్టినరోజు విషయం ఏదైతే ఉందో దాని గురించి ఇంతకుముందు ఆల్రెడీ మనం ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును తల్లి తర్వాత మొదటిసారి పాలుపట్టిన మహిళ ఎవరంటే సువైబా అని. సువైబా తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును హాలిమా సాదియా పాలుపట్టారని. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హాలిమా సాదియా దగ్గర 4 సంవత్సరాలు ఉన్నారు అని, ఆమె బనీ సాద్ వంశానికి చెందినవారు అని. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తల్లి మరణించేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వయసు 6 సంవత్సరాలు అని. అబ్వా అంటే మక్కా మరియు మదీనా మధ్య అనే ప్రదేశంలో ఆమె ఖననం చేయబడ్డారు అని మరి చారిత్రక గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి తల్లి తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరు పోషించారు అంటే తల్లి తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును ఆయన తాత అయినటువంటి అబ్దుల్ ముత్తలిబ్ పోషించారని మనకి చారిత్రక గ్రంథాలు మరియు హదీసులు చెప్తూ ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తాత ఎప్పుడు మరణించారు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు 8 సంవత్సరాల 10 రోజులు ఉన్నప్పుడు తాతగారు మరణించారు అని. తాత తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరు పోషించారు అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పినతండ్రి అయిన అబూ తాలిబ్ పోషించారు అని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి ఎప్పుడు లభించింది అంటే 40 సంవత్సరాల వయసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి అనేది లభించింది అని. మొట్టమొదటిసారి దివ్యవాణి ఖురాన్ అనే వహీ వాక్యం